ఈరోజు దేవుని వాగ్దానం 34వ కీర్తన 18వ వచనం. నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును. నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును. విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు. నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును. ఇశ్రాయేలు రాజైన దావీదు ఈ కీర్తనను రాసినట్లు మనం గమనిస్తాం. తన స్వీయ అనుభవాన్ని, శ్రమలో తనకు కలిగిన భయములో దేవుడు ఏకరీతిగా ఏ విధముగా ఆయన తనను రక్షించారో తెలియజేస్తూ 34వ కీర్తన 6వ వచనంలో, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, నా శ్రమలన్నిటిలో నుండి నన్ను రక్షించెను అని చెప్పారు. 4-7 వచనాల్లో, నాకు కలిగిన భయములన్నిటిలో ఆయన దూత కావలియుండి నన్ను రక్షించారు అని చెప్పారు. నీతిగా దేవుని వాక్యమును బట్టి జీవించే వారికి ఎన్నో ఆపదలు కలుగుతాయి, కానీ వాటన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించునని ధైర్యముగా దేవుని సహాయమును తాను పొందుకుని అనుభవాన్ని సాక్ష్యంగా తెలియజేశారు. 18వ వచనంలో, విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు అని చెప్పారు. రాజైన దావీదు ఎన్నోసార్లు తాను విరిగిన హృదయంలో, నలిగిన మనస్సుతో ఎంతో వేదనకు లోనయ్యారు, కానీ తాను మొరపెట్టిన స్థితిలో ఆయన రక్షించారని చెబుతూ లూకా సువార్త 4వ అధ్యాయం 18-19 వచనాల్లో, ప్రభువు ఆత్మ నా మీద ఉంది, బీదలకు సువార్త ప్రకటించుటకు ఆయన నన్ను అభిషేకించను, చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డివారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హితవత్సరం ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అని చెప్పారు. ఇది ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిచర్యగా చెబుతూ లోకంలో పాపమును బట్టి శ్రమలను అనుభవిస్తున్న వారికి ఇది శుభవార్త. ఎందుకంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో, లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లని ఆయనను గూర్చి బాప్తిస్మమిచ్చి యోహాను అభివర్ణించాడు. ఈయన పరిచర్యను గూర్చి ప్రభువారు జన్మించకముందే 630 సంవత్సరాలకు పూర్వమే యెషయా ప్రవక్త ప్రవచిస్తూ 57వ అధ్యాయం 15వ వచనంలో, నేను మహోన్నతమైన స్థలములలో నివసించువాడను, అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, వినయము గల వారి యొద్దను, దీన మనస్సు గల వారి యొద్దను నివసించుచున్నానని ప్రభు యెషయా ప్రవక్త ద్వారా తెలియజేశారు. 51వ కీర్తన 17వ వచనంలో, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు, దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు అని దావీదు చెప్పారు. అవును, ఆయన నలిగిన మనస్సు గల వారిని రక్షించువారై ఉన్నారు. యోబు గ్రంథం 5వ అధ్యాయం 15వ వచనంలో, ఆయన బలాఢ్యుల చేతి ఖడ్గము నుండి, వారి చేతిలో నుండి దరిద్రులను రక్షించును అని చెప్పారు. యోబు గ్రంథం 22వ అధ్యాయం 29వ వచనంలో, ఆయన వినయము గల వారిని రక్షించును అని చెప్పబడింది. 72వ కీర్తన 13వ వచనంలో, ఆయన నిరుపేదలను బీదలను కనికరించును, బీదల ప్రాణములను ఆయన రక్షించును అని చెప్పబడింది. ఈరోజు మన ధ్యాన వాక్యమును బట్టి ఒక ఉదాహరణ ద్వారా సత్యాన్ని గ్రహింప సిద్ధపడదాం. అదేమనగా, న్యాయాధిపతులు ఏలిన దినాల్లో ఒక కుటుంబం యోదా బెత్లెహేము నుండి మోయాబు దేశానికి కుటుంబం 4 వెళ్ళిపోయారు. అక్కడ నయోమి అను ఆమె భర్త ఎలీమెలెకు తన 2 కుమారులు మహ్లోను, కిల్యోన్లు చనిపోవడం జరిగింది. నయోమి అక్కడి పిల్లలనే తన కుమారులకు వివాహం చేసింది, కానీ వారికి సంతానం కలగక మునుపే వారు చనిపోయారు. నయోమి అనగా మధురము అని అర్థము, కానీ ఆమె వేదనతో రూతు గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనంలో, సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగజేసిన గనుక నన్ను నయోమి అనక మారా అనండి అని చెప్పింది. కానీ ఆమె కోడలు రూతు ద్వారా విరిగి నలిగిన హృదయముతోనున్న తన కుటుంబానికి దేవుడు తన వెలుగును అనుగ్రహించారు. రూతు బోయాజు అను ఓ గొప్ప వానికి జీవితంలోనికి వెళ్ళడానికి దేవుడు మార్గం తెరిచారు. ఒక్కసారిగా నలిగిన మనస్సు కలిగిన వారిని ఆయన రక్షించారు. అవును, మన ప్రభువు విరిగిన హృదయము గల వారికి ఆసన్నుడు. ఆయన వారిని రక్షించువాడు గనుక మనమును విరిగి నలిగిన స్థితిలో దేవునికి ప్రార్థించి రక్షింపబడదాం. అట్టి కృపా ప్రభు మనకు దయచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.
నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును. నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును. ఆమేన్.